Once a husband had a very doubtful nature. మరి భర్త గారికి కూడా అనుమానం ఉందంట భార్య పట్ల. ఒక రోజు గమనించాడు. One night as they were about to sleep, మరి ఒక రోజు వారిద్దరు కూడా పండుకోక మునుపు the phone made a sound. Grrr. మరి ఫోన్ సౌండ్ చేసిందంట. Husband looked at the phone of the wife. మరి భార్య యొక్క ఫోన్ భర్త చూశాడంట. He says, beautiful. ఆయన ఒక మెసేజ్ చూసాడంట భార్య మొబైల్లో, బ్యూటిఫుల్ అంటే సుందరము అనేటువంటి మాట. He ignored it. ఆయన మరి అలా విడిచిపెట్టేశాడు. After some time again the mobile rang. మరి కొంత సమయం తర్వాత మళ్ళీ మొబైల్ రింగ్ అయిందంట. He read the message. He said beautiful. మళ్ళీ ఆ మెసేజ్ వచ్చిందంట. ఆ మెసేజ్ ఏమంటారు? బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, అందంగా ఉన్నది అనేటువంటి అర్థంతో కూడినటువంటి మాట. When husband is there, if anybody sends beautiful to a wife, which husband will accept? మరి ప్రపంచంలో ఎవరైనా భర్త ఉన్నప్పుడు భార్యకి ఎవరైనా బ్యూటిఫుల్ గా ఉన్నావని మెసేజ్ పెడుతూ ఊకుంటారా అండి? Husband got angry. He caught the hair of the wife. మరి భర్తకి చాలా కోపం వచ్చి భార్య యొక్క జుట్టును పట్టుకున్నాడంట. Fellow lady, who's this night 12 o'clock sending you? ఈ రాత్రి 12 గంటలకి నీకు ఎవరు మెసేజ్ పెడుతున్నారని కోపం That పడ్డాడంట. also, when I am alive, sending you beautiful. నేను జీవిస్తూ ఉండగానే నీ పక్కన ఉండగానే బ్యూటిఫుల్ అని మెసేజ్ ఎవరు పెడుతున్నారని Wife కోపంతో opened పట్టుకున్నాడంట. her eyes in her sleep and looked at the phone and caught the hair of the husband. భార్యకు కోపంతో మధ్యరాత్రి 12 గంటలు కాబట్టి కోపం వచ్చింది. ఆ కోపంతో భర్త చుట్టు పట్టుకుందంట. Gave him a nice hit on his ఆ back and said, read carefully. ఆ భార్య భర్తని గట్టిగా ఒక దెబ్బేసిందంట. And then said, read carefully. It is జాగ్రత్తగా చదవాలి. It is not beautiful. It is battery full. అది బ్యూటిఫుల్ కాదు, బ్యాటరీ ఫుల్ అని చెప్పిందంట. Be careful. Young men and women. ఎవరు వస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. Ashok and Vani, be careful. అశోక్ వాణి గారు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు.